అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క రూపమే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం. ఆయన యొక్క చిన్ముద్ర మీరు చూడండి, దక్షిణామూర్తి చిన్ముద్రను ధరించి ఉంటారు. ఈ చిన్ముద్రే మనకి ఆయన యొక్క సందేశాన్ని తెలుపుతూ ఉంది. ఈ యొక్క చేతిలో ఉండేటువంటి 5 వేలలో మొదటిదైనటువంటి ఈ చిటికిన వేణు మన శరీరాన్ని సూచిస్తూ ఉంది. అలానే ఈ ఉంగరపు వేణు మన యొక్క మనసుని, ఈ యొక్క మధ్య వేణు మన యొక్క బుద్ధిని, ఈ యొక్క చూపుడు వేణు మన ఆత్మని, ఈ యొక్క బొటన వేణు మన యొక్క ఈ స్థితిని నడిపించేటువంటి, సృష్టిని నడిపించేటువంటి పరమాత్మను సూచిస్తుంది. మానవుడు ఎంతసేపు ఈ 4గింటితోనే కలిసి ఉంటాడు. నేను శరీరం అని భావిస్తూ ఉంటాడు, నేను మనస్సునని భావిస్తుంటాడు, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా బుద్ధివంతుడని, నేను బుద్ధినని భావిస్తాడు, నేను ఆత్మనని భావిస్తాడు. కాబట్టి వీటితో మమేకమైనటువంటి ఈ మనిషి వీటికన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మను చేరుకోవాలంటే మొదట నేను శరీరం కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని ఎప్పుడైతే ఆ భగవంతుని ఎదుట మన యొక్క ఆత్మచింతనతో ఆయన ఎదుటి ఎప్పుడైతే మోకరిల్లుతామో, ఈ విధంగా ఈ ఆత్మ అనే వస్తువు ఎప్పుడైతే పరమాత్మకు చేరువవ్వాలని ప్రయత్నిస్తుందో నీకు దూరంగా ఉండేటువంటి పరమాత్మ నీకు దగ్గర అవుతాడు. ఇదే చిన్ముద్ర యొక్క సందేశం. చిన్ముద్ర నువ్వు ఆత్మవి, నువ్వు చేరవలసింది ఆ పరమాత్మను అని చెప్పడమే చిన్ముద్ర యొక్క సందేశం. అదే దక్షిణామూర్తి యొక్క తత్వం.